రెడ్డి తన కలల ప్రాజెక్ట్ గా చేపట్టిన మూసీ పునరుజ్జీవ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 7,360 కోట్లతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను మంచినీటితో నింపేందుకు ఉద్దేశించిన గోదావరి తాగునీటి ప్రాజెక్టు ఫేజ్ 2, 3 పథకాలకు సీఎం శంకుస్థాపన చేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ విధానంలో చేపడుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 40% పెట్టుబడి పెట్టనుండగా కాంట్రాక్ట్ సంస్థ 60% నిధులను సమకూర్చుకోనుంది. మారకపాయే మోసగాడి సేతుల దిక్కిల్ది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు. మేలుకోరా తమ్మి ఇప్పుడైనా. పనులు ప్రారంభమైన తర్వాత నుంచి 2 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని తరలిస్తారు. వీటిలో మూసీ పునరుజ్జీవానికి 2.5 టీఎంసీల నీటిని కేటాయించి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలను నింపనున్నారు. మిగతా 17.5 టీఎంసీలను హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. వీటి తరలింపు మార్గం మధ్యలో ఉన్న 7 చెరువులను కూడా నింపుతారు. 2027 డిసెంబర్ నాటికి హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రతిరోజు నల్ల నీటిని సరఫరా చేసేందుకు ఈ ప్రాజెక్టును ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమి నవానైతాడు, పీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల వ్రతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు.